మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఇద్దరు శివనారాయణ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే కాంచన ఆగ్రా కార్తిక్ అని అనగానే, మమ్మీ ఏమైంది ఏమైందంట వింట్రా? నేను చెప్పిన దానికి అర్థం లేదా? లేకపోతే నా మాట లెక్కలేదా? లేకపోతే నేను మనిషిగా కూడా మీరు గుర్తించట్లేదా? అమ్మా అవే మాటలు. లేకపోతే నేను గొంతు చించుకొని నిన్ను అన్నిసార్లు నీకు చెప్తే నీ సమాధానం ఇదా? అంటే నువ్వు నా మాట వినకుండా ఆ ఇంటికి దీపం తీసుకుని వెళ్తావన్నమాట. సరే వెళ్ళు, నువ్వు వెళ్ళి నాతో బంధాన్ని తెంచుకో. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా, లేకపోతే అడ్డమైన వాళ్ళు ఇంటికి వచ్చి నన్ను అడిగితే వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంతేగాని నా బాధ మీకెవ్వరికీ అర్థం కాదు. అంతేరా, నన్ను ఒంటరిదని చేసి మీ అందరూ సంతోషంగా ఉండండి. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? అత్త ఏమంటున్నావు? నువ్వు మాట్లాడకు. నీకు సొంత మేనత్తనైతే కదా నువ్వు నా గురించి ఆలోచించేది. పిలుపుకు మాత్రమే నేను నీకు అత్తని, కానీ నా బాధ నీకు అర్థం కాదు. అసలు నాతో నీకు ఎటువంటి సంబంధం లేదు. అసలు నా కొడుకు జీవితంలోకి నువ్వు రాకపోయి ఉంటే ఈరోజు ఇన్ని సమస్యలు వచ్చేవే కావు అని వెనకాలే అమ్మా అని కార్తీక్ అంటాడు. ఏరా, నేను అన్నమాట నీకు అంత బాధగా ఉందా? మరి మీరు చేసే పనులు నాకెంత బాధను కలిగిస్తే చెప్పండిరా అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్, అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందిరా. దీప తల్లి కాబోతుంది. తన కడుపులో బిడ్డకి ఏమవుతుందోనని కంగారు పడటం కంటే ఇంట్లో ఉండడం మంచిది. నేను ఆ విషయం గురించి ఆలోచించి మీతో చెప్తే మీకు మాత్రం నా మాట మీద లెక్కలేదు. మీరు ఎంతసేపు ఆ ఇంట్లో వాళ్ళకి ఊడిగం చేయాలి, అదే ఆలోచన మీకు. ఎందుకు అంటే నన్ను ఆ ఇంటికి దగ్గర చేయాలి అంటారు. నాకు అవసరం లేదన్నా నన్ను మాత్రం పట్టించుకోరు. చెప్పరా, ఇంకా నేను మీకు ఏ సమాధానం చెప్పాలి? దీప నా గురించి ఆలోచిస్తుందని నేను ఎలా నమ్మాలి? అమ్మా చాలింకా, నిన్నటి నుంచి నువ్వు పిచ్చెక్కిందల్లా మాట్లాడుతున్నావు. అంతేరా, ఈ తల్లి మీకు పిచ్చిదానిలాగే కనిపిస్తుంది. నీ తండ్రి నన్ను పిచ్చిదాన్ని చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నాను. అమ్మా అది కాదమ్మా, ఇంకెందుకురా అనాల్సిన మాటలు అన్నావుగా. ఇక నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చిన పని నువ్వు చేసుకో. వెళ్ళరా, వెళ్ళి నీ భార్యను తీసుకెళ్ళి ఆ ఇంట్లో పనివాడిగా వాళ్ళందరికీ సేవలు చేసుకొని రా, వెళ్ళు అని అంటుంది. ఇక కార్తీక్, అమ్మా నువ్వు ఇప్పుడు కోపంగా ఉన్నావు, నేను వచ్చాక నీతో మాట్లాడతాను. దీపా పద. అది కాదు బావా, దీపా పదమన్నానా అని చెప్పేసి కార్తీక్ అయితే దీపం తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక కాంచన, నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు, నేనేన్ని చెప్పినా ఎవరు నన్ను పట్టించుకోరు, అర్థమైపోయింది అని చెప్పేసి కాంచన ఇంకో కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక దీప, బావా మనం వెళ్ళిపోతున్నాం, ఇంట్లో అత్తయ్య కూడా లేదు, అత్త కోపంగా ఉంది. మా మమ్మీ కోపం నాకు తెలుసు కదా దీప, కాసేపే అలా ఉంటుంది, తర్వాత తనే నార్మల్ అవుతుంది, ముందు నువ్వు పద అని చెప్పేసి దీపం తీసుకొని శివనారాయణ అయితే ఇక కాంచన ఇంటికైతే శివనారాయణ ఇంటికైతే వస్తాడు. ఇంతలోకి శివనారాయణ హాల్లో కూర్చుని ఉంటాడు. ఇక కార్తీక్ దీప డల్గా రావడం చూసి శివనారాయణ, కార్తీక్, అమ్మ దీప ఏమైంది? ఇద్దరు వచ్చేటప్పుడు చాలా హుషారుగా వచ్చేవారు, మీ ముఖాలు వాడిపోయాయి. ఏదైనా ఇంట్లో గొడవ జరిగిందా? గొడవే ఉంటాయిలేండి, ఇక్కడవన్నీ అక్కడ చేరవేయడం వీళ్ళకి బాగా అలవాటే కదా, అక్కడే ఇక్కడికి ఎందుకు చేరవేస్తారు అని పారిజాతం అంటుంది. పరు, నువ్వంతా ఎక్కిరించాల్సిన అవసరం లేదు, ఆయన ఎదుటి వారి గురించి నీకెందుకు, ఎప్పుడు ఎవరిని ఏమన్నాలా అనేసి సంతోషంగా ఉండాలా చూస్తావు, అదే కానీ బాధ అని వెనకాలే. నేను ఇప్పుడేమన్నాను అంత కోపంగా నన్ను తిడుతున్నావు? పక్కన వాళ్ళ సందులో వేలు పెడితే అలాగే అవుతుంది. నేను కార్తీక్తో మాట్లాడుతుంటే మధ్యలో నీ గోలేంటి? అది కదండి, నోరు మూసుకొని వెళ్ళమన్నానా? ఏంటో నేనేం మాట్లాడుతున్నా అందరికీ తప్పుగానే కనిపిస్తుంది అని చెప్పి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ, అమ్మ దీప నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఒరే కార్తీక్ ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పంటావు తాత? ఇక్కడేమో ఈ పారు గోళ, అక్కడ మాస్టారు మా అమ్మతో నిన్న జరిగిందంతా కూడా చెప్పేశాడు. ఏటి, శ్రీధర్ జరిగిందంతా చెప్పేశాడా? అవును, దీపని ఇంటికి రావడం ఇష్టం లేదు. ఇప్పుడు దీప కడుపులో బిడ్డకి ఏమవుతుందని అమ్మ కంగారు పడుతుంది, అందుకని దీపని ఇక్కడికి రావద్దని చెప్పింది. ఇప్పుడు దాకా అదే పంచాయతీ. ఏంటి మాస్టారు, ఏదో ఒకటి ఇలా జరిగితే అలా అనుకోవాలా? ఒరే అలా అనమాకురా, కాంచన మనసు వెన్నపూస లాంటిది, ఎవరికైనా ఏదైనా అయితే తన మనసు వెన్నలా కరిగిపోతుంది, అందుకే అలా చెప్పుంటుందిరా. తెలుసు తాత, కానీ కాంచన బాధలో కూడా అర్థం ఉంది కదరా. కాంచన తన తల్లి మళ్ళీ ఇంటి భూమి మీదకి వస్తుందంటే చాలా సంతోషపడింది. అది ఏదైనా పొరపాటు జరిగి దూరం అయితే కాంచన తట్టుకోలేదు, అందుకే అలా మాట్లాడుంటుంది. నువ్వు
కాంచనకే అర్థమయ్యేలా చెప్పు, లేదంటే దీపని ఇంట్లోనే ఉంచు, ఇప్పుడేం సమస్య లేదు కదా అని చెప్పేసి శివనారాయణ అంటాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తాత అని కార్తీక్ అంటాడు. ఇక పారిజాతం ఇవన్నీ కూడా వింటుంది. అబ్బో, వీళ్ళ కోపానికి ఇదే కారణం, ఇదేదో మనకి పనికొచ్చే మ్యాటర్ లాగే ఉంది అని చెప్పి పారిజాతం జోష్న దగ్గరికి వెళ్తుంది. ఓసే జోష్న, నీకు ఒక మంచి అవకాశం దొరికింది మీ అత్తని మళ్ళీ నీ గ్రూప్లో పెట్టుకోవడం కోసం. అలాగే దీపని వాళ్ళు చీకొట్టేది అవకాశం దొరికింది. ఏంటికి రా నేను అంటుంది. అవును, కాంచన దీపని ఇక్కడికి రావద్దని చెప్పిందంట. దాని గురించి కాంచనకి పెద్ద గొడవ అయిందంట. ఎందుకంటే దీప కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమోనన్న భయంతో. నిన్న దీప కాల్జారి పడిందన్న విషయం కాంచనకి తెలిసి గొడవ చేసిందంట. ఈ అవకాశంతో ఆ ఇంట్లో మనం గొడవ రాచేయచ్చు. ఎస్ రాణి, కరెక్ట్గా చెప్పావు. అత్త దీప కడుపులో ఉన్న బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంటుంది. కానీ ఆ బిడ్డ భూమి మీదకి రాకుండా చేస్తే దీపని అత్త చీకొడుతుంది. మనకు కావాల్సింది అదే. కానీ అది ఎలా జరుగుతుంది? జరుగుతుంది రాణి, మనం తలుచుకుంటే జరుగుతుంది. ఎలా? నేను చెప్పినట్టు చేయగ్రాని, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి జోష్న అయితే పారిజాతానికి ఏదో పెద్ద ప్లానే చెప్తుంది. ఇక పారిజాతం సరే అలాగే చేస్తాను, సమస్య ఏమీ లేదు కదా గ్రాని, నేనున్నాను కదా, ఏ సమస్య ఉండదు అని చెప్పేసి అంటుంది. ఇక పారిజాతం అయితే మెల్లగా కిందకైతే వస్తుంది. ఇంతలోకి పారిజాతం, దీపా నాకు కాఫీ కలిపివు, తల బద్దలైపోతుంది. పారిజాతం గారు, వంట చేస్తున్నాను, కాసేపు ఆగాలి. ఏంటే యజమానికే సమాధానం చెప్తావా? ఏ కాఫీ నేను కలుపుకోవాలా ఏంటి? అంత ఖాళీగా ఉంటే కలుపుకోండి, నీకు బాగా పొగర పట్టిందే, అంతా ఆ కార్తీక్ గోడ వల్లే. తేలుస్తా మీ అందరి లెక్కలు తేలుస్తాను అని చెప్పి పారిజాతం ఇక లోపలికి వచ్చి కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోకి పారిజాతం అక్కడే ఉన్న ఆయిల్ డబ్బాని కిందనే పడేస్తుంది. ఇక దీప అది చూసుకోదు. ఇంతలోకి పారిజాతం మెల్లగా కాఫీ పెట్టుకొని అక్కడి నుంచి బయటికి అయితే వచ్చేస్తుంది. ఇక దీప వంట చేస్తూ జోష్న అప్పుడే కిందికి వస్తుంది. పారిజాతం తమ ప్లాన్ సక్సెస్ అయిందని సైగ చేస్తుంది. ఇంతలోకి దీప వంట చేస్తూ ఉంటే ఇక జోష్న, దీప నాకు కూడా కాఫీ తీసుకురా అని అంటుంది. ఇక జోష్న, ఎప్పుడు వీళ్ళు పనిలో ఉన్నప్పుడే పిలుస్తారు అని దీప విసుక్కుంటూ ఇక కాఫీ పెట్టి ఇక అక్కడి నుంచి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేయగానే దీప కాలు జారుతుంది. ఇక ఒక్కసారిగా దీప బావా అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే కార్తీక్ అప్పుడే దీపని పట్టుకుంటాడు. ఇక ఒక్కసారిగా పడిపోబోయే దీపని కార్తీక్ పట్టుకుంటాడు. ఇక ఇదంతా కూడా పారిజాతం వీడియో తీస్తుంది. ఇంతలోకి జోష్న వెంటనే సైగ చేస్తుంది. ఇక అప్పుడే సుమిత్ర అందరూ కూడా అక్కడికి వస్తారు. ఏంటి దీప, చూసుకోవాలి కదా? అది కదా బావా, వెనక ఆయిల్ పడినట్టుంది, నేను చూసుకోలేదు. అయినా కడుపుతో ఉన్నదానివి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇలా చేస్తున్నావేంటి అని కార్తీక్ అంటాడు. ఇక సుమిత్ర, దీప కొన్ని రోజులు నువ్వు రెస్ట్గా ఉండడం బెటర్, ఇలాంటివన్నీ చేయకపోవడమే మంచిది. కాంచన ఇలాంటి జరిగితే ఎంత బాధపడుతుంది? అవును, ఈ విషయం తెలిస్తే కాంచన తట్టుకోగలదా? కడుపులో బిడ్డ మీద కాంచన ఎన్నో ఆశలు పెట్టుకుంది అని పారిజాతం అంటూ ఉంటే, పారిజాతం నువ్వేదో మా మాటలు విన్నట్టు మాట్లాడుతున్నావేంటి? నేనేం విన్నానండి, నేనేం వినలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక కార్తీక్, అసలే మమ్మీకి ఈరోజు మనం ఇక్కడికి రావటమే ఇష్టం లేదు. ఇప్పుడు కనుక అమ్మ ఇక జరిగింది తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో అని చెప్పేసి కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక జోష్న, గ్రాని ఇంకేముంది, ఈ వీడియోని అత్తకు పంపించు. పంపిస్తే బాగానే ఉంటుందంటావా? పంపించు గ్రాని, అత్త నీ పేరు చెప్పదు, కానీ జరగాల్సిన గొడవ అయితే జరుగుతుంది, పంపించు అని వెనకాలే పారిజాతం ఇక ఆ వీడియోని కాంచనకైతే పంపిస్తుంది. ఇంతలో కాంచన, ఏంటి ఎప్పుడు లేనిది పిన్ని నాకేదో వీడియో పెట్టింది, ఏమై ఉంటుంది అని చెప్పేసి ఫోన్లో వీడియోని ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా దీప కాలు జారి పడిపోతూ ఉంటే కార్తీక్ దాన్ని పట్టుకుంటాడు కదా. ఇక ఆ వీడియో కనిపిస్తుంది. అది చూసి ఒక్కసారిగా కాంచన షాక్ అయిపోతుంది. ఇక కాంచన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే దీప కార్తీక్ ఇంటికి వస్తారు. రాగానే ఇక కాంచన, ఆగండి అని అంటుంది. ఏమైందమ్మా? ఏమైందంటే వెంట్రా, చెప్పరా. దీపకేమీ కాదు, నేను జాగ్రత్తగా చూసుకుంటానన్నావు. ఈరోజు దీప నూనె మీద కాలేసి కాలు జారిపడింది. దీప నేను పట్టుకోబోతే ఏమయ్యేది? ఈ విషయం నీకెలా తెలుసు? విషయం నాకు ఎలా తెలుసనేది కాదురా, జరిగిందా లేదో చెప్పు. అది కదమ్మా, దీపకేం కాలేదు కదా. ఏం కాలేదేంట్రా? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? బిడ్డని ఇన్నిసార్లు పరీక్ష పెట్టి ఇంత చేయాల్సిన అవసరం ఏముందిరా? అసలు మీరు ఏమని ఆలోచిస్తున్నారు, అక్కడ పనికి ఎందుకు వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చెప్పండిరా, దీనికంటే నా పీక పిసికి
నన్ను చంపండి, అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు అమ్మా. లేకపోతే చెప్పరా, దీప కడుపులో బిడ్డకి ఇన్నిసార్లు ప్రమాదం జరుగుతూ ఉన్నా నువ్వు ఆ ఇంటికి దీపం తీసుకెళ్తున్నావంటే ఏంటి అర్థం? చెప్పరా అని అంటూ ఉంటే, ఉందమ్మా, ఎందుకంటే దీపే ఆ ఇంటి వారసురాలు కాబట్టి, ఎందుకంటే అత్త మామయ్య కూతురు దీపే కాబట్టి, శివనారాయణ గారి మనవరాలు దీపే కాబట్టి, నీ మేనకోడలు దీపే కాబట్టి. కార్తీక్, అవును మమ్మీ, నేను చెప్తుంది అక్షరాల నిజం. దీప ఎవరో కాదు, నీ మేనకోడలు, ఆ ఇంటి వారసురాలు అని వెనకాలే ఒక్కసారిగా కాంచన ఆ మాట విని షాక్ అయిపోతుంది. ఇక దీప అలా చూస్తూ ఉండిపోతుంది. ఒరే కార్తీక్, నువ్వేమంటున్నారో అర్థం కావట్లేదురా నాకు. దీప నా మేనకోళ్ళేంటి? నా మేనకోళ్ళు జోష్న కదా, మా అన్న వదిన కుదురు జోష్న కాదా? నువ్వు దీప అంటున్నా వింట్రా? దీప అనాథ కదా, దీప కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియదు కదా. అవును, ఇలా చేసింది పారు. పారు వల్లే దీప నీ మేనకోళ్ళన్న విషయం ఎవరికి తెలియకుండా పోయింది. పారు చేసిన తప్పు వల్ల దీప జీవితం, నీ మేనకోళ్ళ జీవితమే మారిపోయింది. ఒరే కార్తీక్, ఏమంటున్నారు నువ్వు? పిన్నేం చేసింది? చెప్తానమ్మా, జరిగిందంతా వింటే నీకే అంతా అర్థమవుతుంది అని జరిగిన కథ అంతా కూడా కార్తీక్ కాంచనతో చెప్తాడు. ఒక్కసారిగా కాంచన, అంటే దీప నా మేనకోడలన్నమాట. అవునమ్మా, నువ్వు ఆ రోజు మావయ్య ఇచ్చిన మాట నిజమైంది. దీపే నీ మేనకోడలు. నీ మేనకోడలే నువ్వు కోడల్ని చేసుకోవాలనుకున్నావు. ఆ దేవుడు మా తలరాతల్ని అలాగే మార్చి రాశాడు. అందుకే దీపని మెళ్ళలో నేను తాళి కట్టగలిగాను. దీప నీ కోడలయ్యింది. దీప, నువ్వు నా మేనకోడలవా? నువ్వు నన్ను మేనత్త అని పిలిచినప్పుడల్లా ఎందుకు అలా పిలుస్తున్నావా అనుకున్నాను. నువ్వే నా మేనకోడలవా అంటూ మురిసిపోతూ ఉంటుంది. దీప ఆ ఇంటికి వెళ్ళడానికి కారణం అదే మమ్మీ. ఎప్పటికైనా దీపే ఆ ఇంటి వారసురాల నిజం బయటపెట్టడానికి, దీప మీద ఉన్న మచ్చని తొలగించడానికి. అందుకే దీపని అక్కడికి తీసుకెళ్తున్నాను. కానీ ఇదంతా జరగటం వల్ల నీతో నేను ముందే నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఒరే కార్తీక్, ఇప్పటి వరకు నిజం తెలియక నేను ఆ ఇంటికి వెళ్ళొద్దు అన్నాను. ఇప్పుడు నాకు నిజం తెలిసాక దీప ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అలాగే దీప కడుపులో ఉన్న బిడ్డని కూడా మీ ఇద్దరు క్షేమంగా చూసుకోవాలి. జోష్నకి మా పిన్నికి తగిన గుణపాఠం చెప్పండి. వాళ్ళిద్దరికీ బుద్ధి రావాలి, సరేనా? సరే అమ్మా. ఇంతకీ నీకు ఆ వీడియో పంపించింది ఇంకెవరు? మా పిన్ని. అంటే పారు ఈ గొడవంతా ముందే తెలిసి నేను రెచ్చగొట్టడానికి ఈ వీడియో పంపించుంటుంది. అయితే మనం రేపు పారుకి జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. ఏం చేద్దారా? మమ్మీ, నేను రేపు ఏం చేయాలో చెప్తాను, నువ్వు కూడా మాతో పాటు అక్కడికి రావాలి అని చెప్పేసి అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కాంచన అలాగే కార్తీక్, దీప శివనారాయణ ఇంటికి వస్తారు. రాగాలే శివనారాయణ, అమ్మ కాంచన, ఏంటమ్మా? నాన్న, నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. అన్నయ్య వదిన కూడా పిలవండి, అన్నయ్య వదిన అని అంటూ ఉంటే, ఏంటి వదిన ఇలా ఇంటికి రాగాలనే అలా పిలుస్తున్నావు? ఏమైంది? ఏమైందా? అసలు మీ అందరూ ఏమనుకుంటున్నారు? నా కోడలు మీ ఇంటి పని మనిషి అనుకుంటున్నారా? మేము ఏ రోజు అలా దీపం చూడలేదు వదిన. నేను కూడా ఎప్పుడు అలా చూడలేదు. దీప మా కూతురనే అనుకున్నాను అని దశరథ్ అంటాడు. అవి మాటల్లోనేనా, చేతల్లో చూపించరా అని అంటూ ఉంటే ఇంకా పారిజాతం, ఏంటి కాంచన, అంటే ఇప్పుడు ఈ ఆస్తులో దీపకి వాటా ఇవ్వాలా ఏంటి? పిన్ని, నీ నోరు తెరిస్తే ఎప్పుడు చూసినా ఆస్తులు వాటాలు, ఇవి తప్ప నీ నోటికి మంచి మాటలు రావా? మరి నువ్వే కదా అంటున్నావు. నేను అడిగింది మా నాన్నని, అలాగే మా అన్నయ్య వదిని, నిన్ను కాదు. మధ్యలో నువ్వెందుకు తగుదులమ్మా అంటూ దూరుతావు? పారు, ఇప్పుడు సైలెంట్గా ఉంటావా? మీ అమ్మ అంత మర్యాదగా చెప్పాక సైలెంట్గా ఎందుకు ఉండను? గ్రాని, మనం వేసిన ప్లాన్కి దీప ఇంటికి రాకుండా ఉంటుంది అనుకుంటే అత్తొచ్చిందేంటి? నాకు అదే అర్థం కావట్లేదు. ఈ కార్తిక్ గాడు మాయలోడు ఏం చేస్తుంటాడో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, అమ్మ కాంచన, ఇప్పుడేమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి నాన్న? నా కోడలు ప్రెగ్నెంటు. ఇక్కడికి రాకూడదు అని చెప్తున్నా సరే నా కోడలు ఈ ఇంటిని వదిలి రాను అంటుంది. దీనికి పరిష్కారం ఏంటి నాన్న? చెప్పు నాన్న. నా కొడుకుని అడిగితే నువ్వు కూడా నీ కోడల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండమ్మా అంటున్నాడు. మరి నేనేం చేయాలి నాన్న? వాడు అన్న మాటలో తప్పేముందమ్మా? నీ కోడలు డెలివరీ అయ్యే వరకు నువ్వు కూడా మాతో పాటు ఈ ఇంట్లోనే నీ కోడల్ని చూసుకుంటా జాగ్రత్తగా ఉండు. తాత, ఏంటి నీకెందుకే వదినా? మావయ్య గారు చెప్పింది నిజం. దీప డెలివరీ అయ్యే వరకు నువ్వు కూడా ఇక్కడే ఉండు. దీపని నువ్వే కంటికి రెప్పలా చూసుకోవచ్చు. వదినా, ఇక నాకు ఏ బెంగా లేదు. ఇక నుంచి నేను కూడా ఇక్కడే ఉంటాను అని వెనకాలనే ఇక పారిజాతం జోష్న షాక్ అయిపోతారు. ఏంటి గ్రాని, దీప వీడియో తీసి పంపిస్తే అత్త దీపని రాకుండా చేస్తుందనుకుంటే ఏకంగా బావ అత్తని కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టాడు.
ఇప్పుడు ఈ ఇల్లు సత్రంలా అయిపోతుంది. నేనున్నాను కదా. అది కాదండి, నోర్బై. ఏ, నీకు ఇబ్బంది ఏమైనా ఉందా? నీకు ఇబ్బంది ఉంటుంటే నీ మూట తీసుకొని నువ్వు బయలుదేరచ్చు అని శివనారాయణ అంటాడు. ఇక పారిజాత, నాకేం ఇబ్బంది ఉంటుందండి? కాంచన ఏ గదిలో ఉంటుందని ఇంకెవరి గదిలో ఉంటుంది? కాంచన గదిని నువ్వేగా వాడుకుంటున్నావు. నువ్వు ఖాళీ చేస్తే కాంచన ఆ గదిలో ఉంటుంది. నాన్న, నా కోసం పిన్ని. పర్వాలేదమ్మా. పారిజాతానికి వంటగదిలో పడుకోవడం అలవాటేలే. పారిజాతం అక్కడే ఉంటుంది. ఏం పారిజాతం? ఉంటానండి. ఈ ముసలోడు ఎప్పుడు చూసినా నా మీదే పడతాడు అని పారిజాతం అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీప, కార్తీక్, కాంచన అయితే చాలా సంతోషపడిపోతారు. ఇక జోష్న, బావా ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడు. అవును, గురువు గారు కూడా చెప్పారు ఇంటి వారసురాలకి మంచి జరుగుతుందని. దీప ప్రెగ్నెంట్ అయింది. అలాగే దీప జాతకంలో మార్పులు వచ్చాయని, దీపకి మంచి రోజులు వస్తాయని కూడా చెప్పాడు. దీపకి మంచి రోజులంటే దీపే వారసురాలన్న విషయం బయటపడుతుందా? బావకి నిజం తెలిసి ఇదంతా చేస్తున్నాడా? ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. నేనేదో ఒకటి చేయాలి. అవును, నేనేం చేయాలన్నా ముందు బావకి నిజం తెలియస్తా లేదన్నది కనిపెట్టాలి. ఏం చేయాలి? గ్రాని కొడుకును మాత్రమే దీనికి సమాధానం చెప్పగలడు అని చెప్పేసి అనుకుంటుంది జోష్న. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత జోష్న ఇక సత్యపండిని కలుస్తుంది. ఏంటి మేడం, చాలా రోజుల తర్వాత నన్ను కలవమని చెప్పారు. నీతో మళ్ళీ పని పడింది. ఏంటి మేడం, ఈసారి మీ అమ్మని చంపాలా? నోరు మీరా. లాస్ట్ టైం నువ్వు చేసిన మిస్టేక్ వల్లే నేను ఇంత ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా. లేకపోతే ఆ రోజు నువ్వు మా డాడీని కరెక్ట్గా షూట్ చేస్తుంటే ఆయన చచ్చేవాడు, ఆ దీప జైలుకు వెళ్ళేది. కానీ ఇప్పుడు అది నాకు శత్రువులా తయారైంది. ఏంటి మేడం, ఇంకా ఆ దీప ప్రాబ్లం మీకు పోలేదా? పోలేదు, అందుకే వచ్చాను. ఇప్పుడు ఆ దీప ప్రెగ్నెంట్. అయ్యో మేడం, మీరు అనుకున్నది ఒకటి కూడా జరగలేదన్నమాట. నన్ను ఎక్కిరించడానికి నేను ఇక్కడికి పిలవలేదు. చెప్పండి మేడం, నేనేం చేయాలి? చూడు, ఆ దీప నువ్వు చంపాలి. దీప ఇప్పుడు మా ఇంట్లోనే పనిచేస్తుంది. నువ్వు ఎలా అయితే దొంగతనంగా వచ్చి ఆ రోజు మా డాడీని షూట్ చేశావో అలాగే దీపని కూడా షూట్ చేసి చంపాలి. మేడం, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇది రిస్క్. చూడు, ఎంత రిస్క్ అయినా నాకు అనవసరం. నువ్వు చేస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బులు నీకు ఇస్తాను. ఇక నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. నువ్వు ఇలా చిన్న చిన్న రౌడీజాలు చేయాల్సిన అవసరమే ఉండదు. అయితే ఓకే మేడం, రేపే నేను ఆ దీపకి డెడ్ లైన్ పెడతాను. చూడు, రేపు నువ్వేమైనా మిస్ చేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను. మిస్ అయ్యే ఛాన్సే లేదు మేడం. చూస్తారుగా మీరు, ఈసారి ఆ దీప చావు ఫిక్స్ అని అంటాడు. ఇక జోష్న, అమ్మయ్యా దీపా, ఇక నీకు డెత్ డే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఒక పక్కన సుమిత్ర అలాగే దీప, కాంచన అందరూ కూడా కూర్చొని ఉంటారు. ఇక కాంచన, వదిన, నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంట్లో అందరం ఇలా కలిసి ఉండడం. ఇదంతా నా కోడలు దీప వల్లే జరిగింది. అవును, నా మేనకోడల వల్లే జరిగింది అని కాంచన అంటుంది. ఇక అక్కడే ఉన్న పారిజాతం, కాంచన మర్చిపోయినట్టున్నావు. నీ మేనకోడలు జోష్న, దీప కాదు. నేను కరెక్ట్గానే అన్నాను పిన్ని. అత్త, కరెక్ట్గా ఎలా అన్నావు? నేను నీ మేనకోడల్ని నేను, కానీ నా కోడలు దీపే కదా. నా మేనకోడల్ని కోడలు చేసుకోవాలి అనుకున్నాను. దీపే నా కోడలైంది కాబట్టి దీపే నా మేనకోడలు అని కాంచన అంటుంది. అత్త తెలిసి అంటుందో తెలియకంటుందో కానీ నిజంగానే నిజం చెప్తుంది అని జ్యోత్స్న అనుకుంటుంది. దీప, నీకు ఈ ప్రేమ, ఈ అనుబంధాలు ఈరోజు రాత్రి వరకే అని చెప్పి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక పారిజాతం, జ్యోత్స్న బయటికి వెళ్ళావు, ఏమైంది? ఏం చేశావు? గ్రాని, నేనేమీ చేయలేదు. నన్ను సతాయించుకో. నీ లాకర్లో ఉండాల్సిన బంగారం కనిపించలేదు. నువ్వు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి అమ్మేసి ఏదో పని చేసావు కదా. నా మీద నిఘా పెట్టే బదులు ఆ దీపం మీద పెట్టచ్చు కదా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. గ్రాని, నగలు కలర్ మారాయి, అందుకే బయట షాప్లో ఇచ్చాను. దానికి ఇంత అనుమానమా? నిన్ను చూస్తుంటే నాకెందుకు షాప్లో నగలు ఇచ్చినట్టు అనిపించట్లేదే. గ్రాని, నన్ను వదిలేసేస్తావా కాసేపు అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. సత్యపండు గన్ తీసుకొని ఇక దీపని షూట్ చేయడానికని అక్కడికి వస్తాడు. అప్పుడే ఇక జోష్న కూడా అక్కడికి వస్తుంది. గుర్తుంది కదా మేడం, నేను చూసుకుంటాను కదా, కిచెన్ అక్కడుంది అని వెనకాలనే సత్యపండు కిచెన్ వైపు వెళ్తాడు. ఇక గన్ తీసుకొని సత్యపండు దీప వైపు గురిపెడుతూ ఇక గన్తో షూట్ చేద్దామని అనుకుంటూ ఉంటే అప్పుడే దశరథ సత్యపండుని చూసేస్తాడు. ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు అని వెనకాలనే, సార్ అది నేను అని అంటాడు. ఇక సత్యపండు చేతిలో ఉన్న గన్ చూసి, ఎవరా నువ్వు?
ఇక్కడేం చేస్తున్నావు? నీ చేతిలో ఆ గన్నేంటి? నిన్నే అడుగుతుంది, చెప్పు అని అంటూ ఉంటే ఒక్కసారిగా సత్యపండు చేతిలోని గన్ను కింద పడిపోతుంది. దాంతో దశరథ ఆగు ఆగు అని అంటూ ఉంటున్నా అక్కడి నుంచి పారిపోతాడు. ఇక జోష్న డాడీ చూసేసాడా సత్యపండిని, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అలాగే శివనారాయణ అందరూ కూడా అక్కడికి వస్తారు. దశరథ ఏమైంది నాన్న? ఎవరో తెలియని ఒక వ్యక్తి కిచెన్ దగ్గరికి వచ్చి గన్ పట్టుకొని దీప వైపు చూస్తున్నాడు. నేను చూసేసరికి భయంతో పారిపోయాడు. మావయ్య ఏడివాడు? ఇప్పుడే పారిపోయాడు కార్తీక్, కానీ అతన్ని నేను ఎప్పుడో చూశాను. ఎవరు దశరథ? అదే నాన్న, ఆ రోజు రమ్య భర్త అంటూ ఒకడు వచ్చి రమ్యని తీసుకెళ్ళిపోయాడే వాడే. అంటే ఇదంతా ఆ గౌతమ్ గడపనా? దీపం మీద ఇంకా కక్ష కట్టాడా అని చెప్పేసి కార్తీక్ అనుకుంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తీక్ ఇద్దరు శివనారాయణ